రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. పకడ్బందీ ఏర్పాట్లను కూడా చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే వెల్లడించింది. మరోవైపు 5,51,000కు పైగా అభ్యర్థులు ఈరోజు పరీక్షకు హాజరు కాబోతున్నట్లు కూడా టీజీపీఎస్సీ వెల్లడించింది. ప్రస్తుతం పరీక్ష నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగాయనే చెప్పుకోవాలి. దాదాపు అటు కొంతమంది అధికారులకు అంటే పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు కూడా శిక్షణ ఇచ్చారు ముందస్తుగానే. ఎందుకంటే గతంలోనే గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం సంసిద్ధమైనప్పటికీ అనేక సాంకేతిక కారణాల రీత్యా ఈ గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఎట్టకేలకు గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ చేయడంతో ఎట్టకేలకు పరీక్ష అయితే మరి కొద్దిసేపట్లో ప్రారంభం కావుతుంది. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్ఎన్ఆర్ బీజేఎన్ఆర్కి సంబంధించినటువంటి కేయూ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ వద్ద ఉన్నాం. మనం ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. అభ్యర్థులు హాల్ టికెట్ వెరిఫికేషన్ చేసుకుంటూ పరీక్షా కేంద్రంలోకి వెళ్లేందుకు ఇప్పటికే ముమ్మరంగా తనిఖీ కూడా చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఖచ్చితంగా టీజీపీఎస్సీ మొదటి నుంచి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ నిర్వహించినా స్పష్టమైనటువంటి నిబంధనలతో కూడినటువంటి మాన్యువల్ కూడా ముందస్తుగానే విడుదల చేయడం జరుగుతుంది.